మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు? ఏదో కొంచెం నీరసం అన్నారు అంతే కదా. చిన్న నీరసం ఏంటండి, అది పెద్దదవుతుంది. ఏరే తాతగారు, తాతగారు, తాతగారు ఎక్కడండి? నెమ్మదిగా మెల్లగా. స్లో స్లో. ఎందుకు రాత్రంటే నీ కోపం? అతను ఏం చేశాడని? తాతయ్యని చంపారు మామయ్య. ఒకవేళ ఈ విషయం ఇంకొకరికి చెప్తే ఈ జీకే ఎవరికీ కనిపించడా. డాక్టర్ గారు త్వరగా చూడండి డాక్టర్. సిటీ స్కాన్ చేస్తారా లేదా ఎంఆర్ఐ స్కాన్ చేస్తారా? ముందు కంప్లీట్ బాడీ పిక్చర్ తీయండి, ఆల్ట్రా స్కానింగ్ చేయండి, లేదంటే యాంజియోగ్రామ్ చేయండి. హలో హలో, కాస్త మీరు ఆగండి. మీరేం చేస్తుంటారు? నేనా? బిజినెస్ మ్యాన్ని. బట్ ఐఎమ్ ఏ డాక్టర్. ఏ జబ్బుకి ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. మీరు కంగారు పడకండి, ఓకేనా? అలాగే డాక్టర్, మీరు ఏది కావాలన్నా చేయండి. ఏం చేసినా నేను డబ్బులు ఇస్తాను. మీరు అస్సలు మొహమాట పడకండి. ఎంత ఖర్చైనా పర్లేదు. ఆయన మాత్రం బ్రతకాలి డాక్టర్, ప్లీజ్. ఆయనకేం కాదయ్యా. ముందు మీరు కాసేపు బయట నిలబడితే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చూస్తాను. ముందు మీరందరూ బయటకు వెళ్ళండి. ముందు బయటకు వెళ్ళండి. మీరేం భయపడకండి. మీ తాతయ్యకి ఏం కాదు, నేను చూసుకుంటాను. ఇక్కడ కాకపోతే ముంబై, లేదంటే ఢిల్లీ, అది కాకపోతే అమెరికా, అక్కడ కాదంటే అంతకంటే మంచి హాస్పిటల్ లేవు సార్. కూల్ సార్, డాక్టర్ చూస్తానన్నారుగా. కూల్ సార్. మీరు కూల్గా ఉండండి సార్. మీరేం బాధపడకండి, కూల్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నన్నా? వస్తా. హలో హలో, మీరు ఆగండి, మిమ్మల్ని బయటే ఉండమన్నారు. మీరు రండి మేడం. ఒరే ఒరే ఒరే, నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఎక్కడ నేర్చుకున్నావురా? ఏం బాగోలేదా? చండాలంగా ఉంది. ఆ వాగడం ఏంట్రా? అవతల డాక్టర్ చూసేలోపు గలగల మాట్లాడతావేంట్రా? సంధ్య ఇంప్రెస్ కావాలి కదా. ఇంప్రెస్ అవటం కాదు, ఇరిటేట్ అయ్యేలా ఉంది. ఇంటి దగ్గర నన్ను ఇరికిచ్చావు, ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డాను. ఇక్కడ ఓవర్ చేస్తున్నావు. దొరికావంటే నిన్ను నన్ను కలిపి తంతారు. కాస్త కంట్రోల్లో ఉండు. చెప్పండి డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? మీ తాతగారికి ఇదివరకు ఎప్పుడైనా గుండె నొప్పి వచ్చిందా అమ్మా? వచ్చింది డాక్టర్. ప్రస్తుతానికి ఏం పర్వాలేదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి వస్తే వీరినంత త్వరగా హాస్పిటల్కి తీసుకురండి. మరి పర్మనెంట్ క్యూర్ ఏం లేదా డాక్టర్? ఆపరేషన్ చేయాలమ్మా. మీరు డబ్బు పెట్టుకోగలమంటే చేద్దాం, లేదంటే కొద్ది రోజులు మందులతో నడిపించి ఆ తర్వాత చేద్దాం. అలాగే డాక్టర్, నేను వీలు చూసుకొని ఆపరేషన్ చేయిస్తాను. ఓకే, ఈ రోజంతా అబ్జర్వేషన్లో ఉంచుదాం. రేపు డిశ్చార్జ్ చేస్తాను. ఆ కుర్రాన్ని మాత్రం లోపలికి రానీకండి. అతని కంగారుతో నాకు హార్ట్ అటాక్ వచ్చినట్లయింది. చూసావా అమ్మా, అతను ఎంత మంచివాడు. అనవసరంగా అతన్ని ఒకప్పుడు అపార్థం చేసుకున్నా.
అతనే హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే ఏం జరిగేదో. అందుకే ఏ మనిషిని ఒక్క నిమిషంలో ఏ అంచనాకి రాలేం. ఒక తప్పు చేశాడని పూర్తిగా చెడ్డవాడిని చేయలేం. ఒక్కో పరిస్థితి మనిషిని మంచివాడిగా భ్రమింపచేస్తే ఒక్కో పరిస్థితి మంచివాడిని చెడ్డవాడిగా చిత్రీకరిస్తుంది. తాతయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పొస్తాను. సంధ్య గారు, తాతయ్య గారికి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? ఏదైనా ఉంటే మంచి డాక్టర్ని పిలిపిద్దామండి. అయ్యయ్యో, ఏంటండి ఇది? నాకు దండం పెడతారేంటి? నేనేమన్నా దేవుణ్ణా? భలే వారే. మీరు నిజంగా మా పాలిట దేవుడేనండి. అయ్యో, అదేంటండి? తాతయ్యని సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం చాలా మంచిదయిందండి. ఆయన ఏదో నొప్పిగా ఉందంటుంటే అక్కడే ఇంట్లోనే కూర్చోబెట్టి టైం పాస్ చేశాను, కానీ మీలా వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలనే ఆలోచనే నాకు రాలేదండి. ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. ఇప్పుడైతే తాతయ్యకి ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఇప్పటికేం లేదన్నారు. అంటే తర్వాత ఉందా? పదండి, డాక్టర్తో మాట్లాడదాం. అవసరం లేదండి. మీరు చేసిన సహాయానికి ఇప్పటికీ చాలా రుణపడిపోయి ఉన్నాను. అయ్యో, నేనేం చేశానండి? నిజంగా మీరు సమయానికి ఇంటికి రాకపోయినా, వెంటనే హాస్పిటల్కి తాతయ్యని తీసుకురాకపోయినా ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. మీరు మరీ సెన్సిటివ్ అండి. ఇంత చిన్న విషయానికి అంతలా ఫీల్ అవుతారేంటి? మీరు బాధపడకండి ప్లీజ్. లేదండి, నాకీ ప్రపంచంలో నాన్న చెప్పుకోవడానికి మా తాతయ్య తప్ప ఎవరూ లేరండి. ఆయనకేం జరిగినా నేను తట్టుకోలేనండి. ఎందుకంటే మా తాతయ్యే నాకు సర్వస్వం. నాకు ఊహ తెలిసేసరికి అమ్మ, నాన్న అన్నీ ఆయనే. అసలు నేను ఈ ఉద్యోగం కోసం ఇంత దూరం వచ్చింది మా తాతయ్య కోసమేనండి. నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆయనకు కనీసం ఇప్పుడన్నా విశ్రాంతి కల్పించాలని ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. నాకు తెలిసే పిచ్చిదానా, నాకు తెలిసిందే నువ్వు నాకు చెప్తున్నావు. కానీ నీది ఆవేశం, నాది అవకాశం. సంధి గారు, మీరేం బాధపడకండి. మీ తాతగారికి మీకు నేను అండగా ఉన్నాను. అంటే ఐ మీన్, మీరు ఎప్పుడైతే మా కంపెనీలో జాయిన్ అయ్యారో మీ కుటుంబం మా కుటుంబం అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్లు ఏంటండి? లేదండి, మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. ఈ క్షణంలో మా తాతయ్య లేరు అంటే నేను అనాథని. నన్ను అనాథను కాకుండా కాపాడారు. ప్లీజ్ సంధ్య గారు, మీరు మరీ ఎమోషనల్ కాకండి. మీకు తోడుగా నేనున్నాను. కూల్ కూల్ అండి.
కూల్. వీడిని ఇక్కడే ఉంచితే అమ్మాయిని బొట్లో పడేసేటట్టున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. కూల్. సార్, డాక్టర్ గారితో మాట్లాడాను, డబ్బులు కూడా పే చేశాను. ఇక మనం బయలుదేరదామా? మనం కూడా సంధి గారికి కాస్త తోడుగా ఉందాం. పాప ఒక్కతే ఉన్నారుగా. నువ్వు మామూలుడి కాదురా బాబు. పర్వాలేదండి, మీరు వెళ్ళండి సార్. అనవసరంగా మీ వర్క్ పాడవడం ఎందుకు? అయ్యయ్యో, మాకేం వర్క్ లేదండి. మీ తాతయ్యని డిశ్చార్జ్ చేశాక బయలుదేరతాం. సార్, మీకు ఆఫీస్ పనులున్నాయి, మీరు ఫైల్స్ చూడాలి. మర్చిపోయినట్టున్నారు. అవన్నీ క్యాన్సిల్ చేసినా బద్రి. పైగా సంధి గారి కంటే ఫైల్స్ ముఖ్యమా? అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మన అవసరం తనకి చాలా ఉంది. లేదు సార్, ఇప్పుడు తాతయ్యకి పర్వాలేదన్నారుగా, మీరు బయలుదేరండి. లేదండి, ఒకసారి డాక్టర్ గారితో. డాక్టర్, నువ్వు సిస్టర్, డాక్టర్, సిస్టర్, ఇంజెక్షన్. డాక్టర్, సార్ 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 డాక్టర్ ఒక్కసారి. ఆయన లోపలికి వెళ్ళిపోయారు కదా, మీరు రండి. పర్లేదు సంజయ్ గారు, నేను చూసుకుంటాను. ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను. ఓకే అండి. ఇంకా నిలబడ్డావే, పదా. ఎస్, అది మనం చెప్పిన దానికి బాగానే ఇన్స్పైర్ అయినట్లుంది. ఏంటి ఇలా వస్తుంది? కొంపదీసి థ్యాంక్స్ చెప్తుందా, లేక మీ వల్లే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్తుందా?
డౌటే లేదు, నాతో మాట్లాడాలనే వస్తుంది. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు లాంటి డైలాగులు చెప్పదు కదా. చెప్పినా మనం వద్దులేండి, నేనేం గొప్ప పని చేశానని చెప్పాలి. రే జీకే, మరీ తన్నే చూడకురా, నీ గురించి తప్పుగా అనుకుంటుంది. ఐమ్ సారీ అండి, చూసుకోలేదు. చూసుకోలేదా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని చూసుకోలేదంటారేంటండి? నేను చూసినా మీరు కనిపించరు కదండి. అంటే నేను బ్లైండ్ అండి. నాకు కళ్ళున్నా లేనట్టే. గుడ్డిదానండి, ఏమనుకోకండి. మీ కళ్ళజోడు. మళ్ళీ థ్యాంక్స్ అండి. అంటే మీరు నిజంగా మీరు అనుకుంటుంది కరెక్టేనండి. డైలీ వచ్చే బస్ స్టాపే కదా అని బ్లైండ్ స్టిక్ వాడను. ఇలా ఎప్పుడు జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. అయినా గుడ్డి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. ఉంటే ఇదిగో ఇలానే యాక్సిడెంట్స్ జరుగుతాయి. మీరు కాబట్టి సరిపోయింది. అదే ఏ పెద్ద కారు అయితే ఏం చెప్పగలమండి. ఆయన చావుకు భయపడనండి. జరిగేది జరక్క మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. ఈ మాత్రానికి భయపడతామా చెప్పండి? వస్తానండి. ఏమండి ఏమండి, మీరేమీ అనుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి, నేను బస్సులో వెళ్తాను. నేను ఆటో నడుపుతున్నానండి, ఊరికే రానవసరం లేదు. ఆటోకి ఎంతైతే అంతే ఇవ్వండి. పర్లేదండి, నేను బస్సులోనే వెళ్తాను. బస్ స్టాప్ అటువైపు ఉందండి. నేను ఇంటికి వెళ్తానండి. ఈ వైపు బస్ స్టాప్ నుండి ఆఫీస్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించటం లేదు. ఇంటికే వెళ్తాను. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానండి. వద్దులేండి. ఏమండి, నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకుపోను. నేను అలాంటివన్నీ కాదండి, నన్ను నమ్మండి. కావాలంటే నా ఆటో నెంబరు, నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ నోట్ చేసుకోండి. AP23Y1834. నా లైసెన్స్ నెంబరు. అవసరం లేదండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. సరే పదండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఎక్కండి. ఎక్కడికి వెళ్ళాలండి? మీరు స్ట్రైట్గా వెళ్తూ ఉండండి, నేను రైట్ లెఫ్ట్ చెప్తూ ఉంటాను. గుడ్డిది రైట్ లెఫ్ట్ ఎలా చెప్తుంది అనే కదా మీ ఉద్దేశం? అదేం కాదండి. మరి స్టార్ట్ చేయండి. మీలాంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలండి.
అప్పుడే ఆత్మహత్యలుండవు. ఏమండి, మీరు నన్ను అద్దంలో నుంచి చూస్తున్నారు కదా? అరే, మీకు కనిపించదు కదండి, మీరు ఎలా చెప్పారు? ఉన్నట్టుండి ఆటో స్పీడ్ తగ్గింది, ట్రాఫిక్ జామ్ అయిన శబ్దాలేవీ లేవు. అందుకే మిర్రర్లో నుంచి మీరు నన్ను చూస్తూ ఆటోని స్లో చేశారేమో అని డౌట్ వచ్చింది. అవునండి, భలే కనిపెట్టేశారే. ఎందుకు చూస్తున్నారు? ఏం లేదండి. ఏదో ఉందిలేండి, చెప్పండి.